రెసిపీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శనగపిండితో కారపూస ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. కారపూసకి కావలసిన పదార్థాలు: శనగపిండి, వరిపిండి, కారము, ఉప్పు, కారపూసకి వేయించడానికి సరిపడా నూనె, మిరపకాయల కారం. దీన్ని చిన్న చిన్న మిరపకాయలు ఇంత ఉంటాయి, అవి ఎక్కువ కారంగా ఉంటాయి. మామూలు పెద్ద మిరపకాయలు వేసుకుంటే కారపూస అదే గట్టిగా ఉంటాయి, ఇది వేసుకుంటే గులదనం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇదేమో ఈ మిరపకాయలని ఇలా మిక్సీ ఆడేది. ఇది వేసుకుంటే రుచిగానే ఉంటుంది, కారపూస కూడా ఎర్రగా ఉండదు, పచ్చగా ఉంటుంది, రంగు కూడా బాగుంటుంది. అది అందుకని ఇదే సేమ్ మిరపకాయల కారం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొలత, కారపూసకి కొలత చూసుకోవాలి ఒకసారి. 2 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను, ఇది కొలిచి చూపిస్తున్నాను. ఇది 1 గ్లాస్, అది ఇదేమో 2వ గ్లాస్. ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. దీనికి 2 గ్లాసులకి ఒక అర గ్లాసు వరిపిండి అయితే సరిపోతుంది. ఎక్కువ చేసుకునే వాళ్ళకి 4 గ్లాసులు చేసుకుంటే 1 గ్లాసు వరిపిండి. ఇప్పుడు నేను 2 గ్లాసులు శనగపిండి చేస్తున్నాను కాబట్టి ఒక అర గ్లాసు వరిపిండి సరిపోతుంది. దీనికి సరిపడా కారం 2 టీ స్పూన్లు, తగినంత ఉప్పు, ఉప్పు సరిపోతుంది. ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇలా ఉప్పు కారం అన్నీ కలిపి ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి ఆ పిండిలో కలిపితే బాగా గుల్లగా ఉంటాయి. ఇది ఈ ఆయిల్ సరిపోతుంది దానికి. ఇది బాగా వేడెక్కాక పొగలు వచ్చేదాకా ఉంచి హైలో పెట్టాను. పొగలు వచ్చేదాకా ఉంచి ఇందులో పొయ్యాలి. అది ఈ ఆయిల్ ఇలాగా పొగలు వస్తుంది. స్టవ్ ఏమో ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ ఇందులో ఇలా పోసుకోవాలి. ఇలా చేస్తే కనుక బాగా గుల్లగా ఉంటాయి ఇవి కారపూస. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని అట్లగాడితో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం వేడి చల్లారింది, నేను చేత్తో కలిపేస్తున్నాను. వీళ్ళు చాలా గుల్లగా ఉంటాయి. ఇలాగా కలుపుకొని చేసుకుంటే, నూనె కాచి పోసుకుంటే చాలా బాగుంటాయి గుల్లగాను. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేయాలి, వాటర్తో కలపాలి ఇది ఈ పిండిని. ఇప్పుడు వాటర్తో కలుపుతున్నాను ఇలాగా. కొంచెం గట్టిగా కలుపుకొని వేసుకునేందుకు వీలుగానే బాగుండేలాగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టాను. దీంట్లో కారపూసకి వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఒక 1/2 కేజీ దాకా పడుతుంది. ఇది బాగా కాగాలి. ఇది బాగా పొగలు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ కారపూసకి జంతికలు కారపూస గొట్టం తీసుకున్నాను. ఇదేమో ఇది సన్న కారపూసకి. ఇది ఇందులో పెట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది బిగించేసుకుని
దీంట్లో ఈ ముద్ద పెట్టుకోవాలి. ఇలాగా దీనికి సరిపడా ఒక ముద్ద పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగా ఇది క్లోజ్ చేసి ఈ నూనె బాగా కాగాక ఇలాగా పొగలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు దీన్ని ఇందులో ఇలాగా పిండుకోవాలి. కొంచెం బాగా వేగాక ఇది వెనక్కి తిప్పుకోవాలి. ఇది వెంటనే వేగిపోతూ ఉంటాయి. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక నిమిషం వేగిన వెంటనే తీసేయచ్చుది. ఇవి వేగినంతసేపు కూడా హైలోనే ఉంచుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితే గమ్మున వేగవు. ఇలా వేగిపోయింది. ఇది తీసి ఒక పళ్ళెంలోకి పెట్టుకోవడమేను. ఇప్పుడు వేసంకాలంగా సమ్మర్ పిల్లలు హాలిడేస్కి ఇంట్లోనే ఉంటారు కదా, ఇలాంటి స్నాక్స్ మధ్యాహ్నం అప్పుడు చేసి పెడితే పిల్లలు చాలా ఇదిగా తింటారు పిల్లలు. అలాగే ఇంకోటి ఇలాగే ఇంకోటి వేసాను. వెంటనే వేగిపోతాయి ఇవి. ఈ విధంగా కారపూసని తయారు చేసుకోవడమేను. ఇది ఏంటంటే ఇలాగా ఇగో నూనె కాచిపోసిన మూలాని, తర్వాత ఏమో సేమిరపకాయల కారం వేసుకున్న మూలాని ఇలా గుల్లగా వచ్చాయి చూడండి. ఇలాగా ఇలా నొక్కగానే ఇలా ఇది అవుతాం కదా, ఎంత గుల్లగానే ఉంటాయి ఇవి. ఇది ఇలాగ మీరు తయారు చేసుకొని రుచి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.